యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు. ఉదయకాల సమయంలో మరోసారి దేవుని సన్నిధి చేరి ప్రార్థిష్టకు దేవుని యొక్క వాక్యం ధ్యానిష్టకు దేవుని ఇచ్చిన మంచి తరుణం బట్టి వందన ఆచరిస్తా ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మరి 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ ఘనమైన నామం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభావ మీ సన్నిధి చేరి ప్రార్థిష్టకు మీ వాక్యం ధ్యానిష్టకు మీరు ఇచ్చిన ఈ సమయం బట్టి వందనాలు ప్రభావ. గత రాత్రి కాల సమయంలో మంచి నిద్ర దయచేసి ఉదయం లేచి మీరు శుద్ధిష్టకు మీరు ఇచ్చిన సమయం బట్టి వందనాలు. ఈ దినం ఎంతోమంది చూడలేని స్థితిలో ఉన్నప్పటికీ ప్రభావ మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఇచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మీ కృపలతకు సహాయం చేయండి. మీ చిత్తంను తెలుసుకుని ప్రభావ మీ నామను మహిమపరచుటకు సహాయం చేయమని కొద్ది ప్రార్థన ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. మరి ఉదయకాల సమయంలో మరి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. మరి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 1 Thessalonians chapter 5 verses 16 నుంచి 22 వరకు, 16th verse నుంచి 20th verse వరకు some important things are there that we are going to meditate this morning. మరి దేవుని యొక్క చిత్తం, తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం క్రీస్తులో నీ కొరకై నా కొరకై ఏమున్నాయో ఆ విషయాలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంఘంకు రాస్తా ఉన్నాడు. సో మన టాపిక్ మనం ఎంచుకోవాలంటే మరి ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ యూ ఇన్ క్రైస్ట్ జీసస్. ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ యూ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తులో మరి దేవుని యొక్క చిత్తం నీ కొరకై నా కొరకై. ఈ అంశంలో గమనించినట్లయితే 5 ప్రాముఖ్యమైన మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడతాను. అపోస్తలుడైన పౌలు రాసిన మాటల్లో 5 ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. మనం ఏమి చేయాలో మరి ఏమి చేయొద్దు అలాంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. 3 ప్రాముఖ్యమైన మాటలు చేయాలని చెప్తా ఉన్నారు, 2 ప్రాముఖ్యమైన మాటలు చేయొద్దని చెప్తా ఉన్నారు. సో 5 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని స్తుతిస్తాం. మొట్టమొదటిగా 16వ వచనం గమనించినట్లయితే 16వ వచనం ఏమంటున్నారంటే రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఎప్పుడు క్రీస్తునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. ఈ మాట మరి అపోస్తలుడైన పౌలు ఎన్నో పర్యాయాలు సంఘానికి రాస్తా ఉన్నాడు. ఎందుకు రాస్తా ఉన్నాడంటే మనం ఈ లోకంలో ఉండే సమయంలో ఎన్నో పర్యాయాలు ఆ ఆనందంను కోల్పోతూ ఉంటాము. మరి బాధలు వచ్చినప్పుడు, లేకపోతే మనం ఆత్మీయంగా ఎదగలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ సంతోషంను ఆనందంను కోల్పోతూ ఉంటాము. అందుని బట్టి అపోస్తలుడైన పౌలు సంఘంకు సూచించే మాట ఏంటంటే ఆనందించుడి, రిజాయిస్ ఆల్వేస్, ఎల్లప్పుడూ ఆనందించుడు, క్రీస్తులో ఆనందించుడు అని రాస్తా ఉన్నారు. రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రే వితౌట్ సీజింగ్. 17వ వచనంలో గమనించినట్లయితే మరి ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థించుడి అని చెప్తా ఉన్నారు. దాని బిడ్డారా, మనం ఎప్పుడు ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థించబడిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రార్థన జీవితంలో ఉన్నప్పుడు మనం ఎన్నో రకమైన బాధల నుంచి మనము విజయం పొందుతాము. సో రెండవ ప్రాముఖ్యమైన మాట అపోస్తలుడైన పౌలు ఏం నేర్పిస్తా ఉన్నాడంటే ప్రే వితౌట్ సీజింగ్. ఎప్పుడు ఎడతెగక ఎల్లప్పుడూ ప్రార్థించుడి. అది రెండో అంశంగా మనం చూస్తాము. మూడోదిగా గమనించినట్లయితే వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో మనం దేవునికి వందనాలు చెల్లించాలి. మన జీవితంలో జరిగే ప్రతి విషయంలో దేవునికి వందనాలు చెల్లించాలి. అంటే మన జీవితంలో సంతోషకరమైన విషయం ఉన్నప్పుడు దేవునికి వందనాలు చెల్లించాలి. అంతేకాకుండా బాధలో ఉండే సమయంలో దేవునికి వందనాలు చెల్లించాలి. కఠినమైన సమయంలో దేవునికి వందనాలు చెల్లించాలి. మరి ఎలాంటి పరిస్థితి ఉన్నా దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించాలి. సో థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ వి లెర్న్ ఈస్ ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క చిత్తము క్రీస్తులు. సో అది మూడో మాటగా మనం చూస్తాం. 3 ప్రాముఖ్యమైన మాటలు చూస్తా ఉన్నాం. 3 మరి పాజిటివ్గా మనకు చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిగా రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, నెంబర్ 2 ప్రే వితౌట్ సీజింగ్, నెంబర్ 3 గివ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ 3 మాటలు మనం చేయాలి. 4వ మాట మనం గమనించినట్లయితే అక్కడ 4వ ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే వాట్ వీ షుడ్ నాట్ డూ. 4, 5 ఈ మాటలు మనం చేయొద్దని చెప్తా ఉన్నాడు. 4వ మాట ఏమిటంటే మరి మనం ఆత్మను మరి ఆర్పకుండా ఉండాలి. ఆత్మ విషయమైన మాటలు మరి ఆరిపోకుండా మనం ప్రయత్నించాలి. డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్ అని ఇంగ్లీష్లో ఉన్నది. మరి ఆత్మ చల్లార్చకుండా మనం ఉండాలి. అంటే ఆత్మ విషయంలో మనం ఎల్లప్పుడూ మరి మెలకతో ఉంటూ మరి మనం ఆత్మ విషయమైన సంబంధంలో ఉన్న ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మీయంగా ఎల్లప్పుడూ ఎదగాలి. అలాంటి పరిస్థితి లేనప్పుడు వాట్ వి డూ ఈస్ వి క్వెంచ్ ద స్పిరిట్. అంటే మన జీవితంలో ఆత్మ విషయంలో మరి ఆరిపోతూ ఉంటుంది. సో ఇది చేయొద్దని దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైన పౌలు సంఘంకు బోధిస్తూ ఉన్నాడు. సో దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు ఆత్మీయ విషయమైన సంబంధంలో మనం సంతోషంగా, ఆత్మీయ విషయంలో మనం ఆనందిస్తూ ఆత్మీయ విషయంలో దేవుని ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుని వాక్యం రాస్తుంది.
సో మన ఆరాధన ఆత్మతో సత్యంతో ఉండాలని ఇక్కడ 4వ మాటగా మనం చూస్తా ఉన్నాం. 5వ మాట గమనించినట్లయితే అక్కడ మళ్ళీ 5వ ప్రాముఖ్యమైన మాట ఏం చెప్తుందంటే డు నాట్ డిస్పైజ్ ద ప్రొఫెసీస్. డు నాట్ డిస్పైజ్ ద ప్రొఫెసీస్ అంటే దేవుని యొక్క వాక్యంలో ఉండే ప్రవచనలు మనము మరి చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. మరి చుట్టుపక్కల జరిగే విషయాలు మనం గమనించినప్పుడు ఈ ప్రొఫెసీస్ను మనము చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అంటే we have to understand the word of God. We have to meditate the word of God and try to understand that what the prophecies are fulfilled and what are yet to fulfill. So prophecies విషయంలో, ప్రవచనాల విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. Do not despise the prophecies. అంటే prophecies-ను మనము తక్కువ అంచనా వేయకూడదు. కూడా మనం చూడకుండా మనం ప్రవచనాలు మనం జాగ్రత్తగా మనం గమనించే బిడ్డలుగా ఉండాలి. ఈ 5 మాటలు మనం చూస్తూ ఉన్నాం. సో దేవుని బిడ్డలారా, ఈ 5 మాటలు మనము మరి చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, ప్రే వితౌట్ సీజింగ్, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్, డు నాట్ డిస్పైజ్ ద ప్రొఫెసీస్. దేవుడి వాక్యంలో మనందరికీ దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవా, మీ ఘనమైన నామం బట్టి వందనాలు. ఇదిగో ప్రభు, మరి వాక్యంలో ఉండే ప్రాముఖ్యమైన మాటలు మాకు నేర్పించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ వాక్యానుసారంగా మనం దినంతా నడుస్తూ ప్రభు మీ నామను స్తుతించుటకు సహాయం చేయండి. ఇదిగో ప్రభు, మరి మీరు ఈ లోకంలో మమ్మల్ని వెలుగుగా మరి ఉప్పుగా మీరు ఉంచినారు, అందుని బట్టి వందనాలు ప్రభు. మరి మాలో మీరు ఇచ్చిన ఆనందం బట్టి వందనాలు, రక్షణ భాగ్యం బట్టి వందనాలు, క్రీస్తులో మాకు కలిగిన రక్షణ భాగ్యం బట్టి వందనాలు చెల్లిస్తూ ఆనందంగా మీ నామను స్తుతించుటకు మీరు ఇచ్చిన బట్టి వందనాలు. అవును ప్రభు, మీ వాక్యంలో ఉండే మాధురమైన మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకుని మా హృదయంతో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. సంఘంలో ఉండే ప్రతి కుటుంబాలను దీవించి ఆశ్రయించండి. బర్త్డేస్ జరిపించే ప్రతి బిడ్డలను దీవించి ఆశ్రయించండి. మ్యారేజ్ యానివర్సరీ జరిపించే ప్రతి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రభు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు మరో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, సన్నిధి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.